పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 33వ కీర్తన. గత వారం మనం చదివిన మాట, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. 13-14 వచ్చింది. అది చెప్పు గట్టిగా. 33వ కీర్తన 13-14 వచ్చింది. జరగండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆమేన్. గడిచినటువంటి వారంలో నీ దేవుడు నిన్ను చూస్తున్నారో, ఈ పక్క వాళ్ళు చెప్పండి. కొంచెం మార్చుకుందామా? నా దేవుడు నిన్ను చూస్తున్నారు. సరే, కొంచెం మారుద్దాం. మన దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. ఎవరన్నా డౌట్ ఉంటే ఆమె చెప్పండి, డౌట్ లేకపోతే అల్లి చెప్పండి. అది గుడ్. తానున్న నివాస స్థలములో నుండి ఆయన భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా చూడాలంటే మామూలుగా చూడవచ్చు, అట్లా చూడాలంటే బైనాక్యులర్ లాంటి ఒక పరికరం కావాలి. లేదు, ఇంకా అట్లా చూడాలంటే దానికి సంబంధించిన పరికరం మరొకటి ఉంటుంది. కిలోమీటర్ దూరంలో ఏం జరుగుతుందో చూసి కనిపెట్టేటువంటి పరికరాలు ఉన్నాయి. అవి నేవీ, ఎయిర్ ఫోర్స్ దగ్గర, సైన్యం దగ్గర ఉంటాయి. పరిమితి ఇక్కడ వరకు మనం చూస్తాం, పరికరం పెట్టుకుంటే అక్కడ దాకా చూస్తాం. వాళ్ళైతే 1 కిలోమీటర్ వరకు చూసేటువంటి పరికరాలు ఉన్నాయి. దేవుడైతే కిలోమీటర్ కాదు, 10 కిలోమీటర్లు కాదు, భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారు భారతీయుల, ఆఫ్రికన్సా, నల్లోళ్ళ, తెల్లోళ్ళ, మరి ఆ దేశం వాళ్ళ, ఈ దేశం వాళ్ళు కాకుండా ఆయన తానున్న నివాస స్థలములో నుండి చూస్తున్నాడు. దేవుడు ఉన్నది ఎక్కడ? పురుషులు చెప్పండి. 2 మాటలు దానికి ఆన్సర్ చేయాలి. చెప్పండి, దేవుడు ఉంది ఎక్కడ? గట్టి చెప్పినాను. మైక్ ఏమైంది? ఆకాశమందు. గట్టిగా. ఆకాశమందు. మీరు చెప్పండి అమ్మా. ఏమో అసలు వేడిగా ఉంటే ఎన్ని అడిగితే ఎట్టాగంటారా? 2-3 ఎక్కడ ఉంటారో వారి దగ్గరే, మధ్యలోనే నేనున్నాను. ఇది పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రభువు ప్రజానికంతో మాట్లాడిన మాట, ఇది చెప్పిన మాట. ఒకసారి ఆలయం కడతా ఉంటే దేవదేవుడు మాట్లాడిన మాట అపోస్తలుల కార్యంలో ఇంకోటి ఉంది. మీరు నాకు కట్ట ఉద్దేశించినటువంటి మందిరము, దేవాలయం ఏ పాటిది? ఆకాశం మీద నేను కూర్చుంటాను, నా కాళ్ళు భూమి మీద ఉంటాయి. అంటే ఆకాశము సింహాసనం, భూమి పాదపీఠం. ఇలా ఆయన ఆకాశం మీద కూర్చుని భూలోక ప్రజలందరినీ చూస్తున్నాడు అనేది ఒక థియరీ. రెండోది, 2-3 ఎక్కడ యేసు నామములో కూర్చుంటారో, ప్రార్థిస్తారో వారి మధ్య ఆయన ఉంటాడు. ఇంకొక మాట, కొంచెం లోపలికి వెళితే గాడ్ ఈజ్ ఎనీవేర్, అంటే ప్రతి స్థలంలో కూడా దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆకాశమునకు ఎక్కిపోయేదని అనుకుంటున్నా, నువ్వు అక్కడ ఉన్నావు. సముద్ర దిగంతములకు దిగిపోదాని అనుకున్నానా, అక్కడ నీ ఉండి నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నవాడు, అన్ని స్థలాల్లో ఉన్నవాడు. అయితే
ఆ మహాదేవుడు చేసేటువంటి కార్యాలు ఆయన అందరినీ చూస్తున్నాడు. ఒకటి. రెండోది, గతించిన వారంలో వింటున్నాడు. ఆమేన్. దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగాడు. హిజ్కియా ప్రార్థన విన్నాడు, ప్రాణభిక్ష పెట్టాడు. ఇలాగూ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వినేవాడే మేలు చేయగలుగుతాడు, వినేవాడే ఇవ్వగలుగుతారు. ఎంతన్నా చెప్పుకోండి, ఈ గోడకు చెప్పినా ఒకటే, ఆమెకి లేక ఆయనకి చెప్పినా ఒకటి అన్నారనుకోండి, కంఠశ్వాస తప్ప మిగిలేది ఏదీ లేదు. ఆమేన్. ఆయన వినేవాడు. ఎవరి మాట విన్నాడో? సంఘం మాట విన్నాడు, వ్యక్తిగత మాట విన్నాడు, సమాజంగా కూడుకుంటూ విన్నాడు, సంఘము మరణ విన్నాడు. ఆమేన్. బంధకాలు తెంచి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు 2 మాటలు కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన 20-21 వచనాలు. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. అమ్మా, రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. అది ప్రజల నేలినవాడు అతనిని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును. ఆమేన్. 20వ వచనం చూడమ్మా. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ఆమేన్. విడిపించేవాడు. 20వ వచనంలో 21వ వచనంలో మనం చూస్తే, ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకు తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు 20వ వచనంలో విడిపించెను. ఆమేన్ చెప్పండి. ఆయన విడిపించేవాడు. దేని నుండి విడిపిస్తాడు? హెబ్రీ పత్రిక 2:14 వచనంలో చూస్తే, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు, మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. విడిపించువాడు. ఏ సమస్యలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, గతించిన శనివారం మనం అందరూ విజ్ఞాపన చేశాం. దేనికోసం? గట్టిగా దేశ క్షేమం కొరకు, రక్తపాతం ఆగిపోవాలని ప్రార్థన చేశాం. దేవదేవుడు విన్నారా? తోసేశాడా? ఆమేన్. ఆయన వినేవాడు గనక మనం అందరం మొరపెట్టాం. ఆయన విడిపించేవాడు గనక మనం అప్పగించాం. మాసాంత కూటం జరిగేటప్పుడు దానిలో పార్ట్ 1 అప్పగించండి అని చెప్తాను. నీకు ఏ సమస్య ఉందో, ఏ పరిస్థితి ఉందో, ఏ అవసరం ఉందో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి అప్పగించండి. మీరు ఏ ఒడంబడికి చేసుకుంటారో చేసుకోండి అని చెప్తా. అలాగూ అప్పగించినటువంటి వారు అనేక మంది విడుదల పొందినట్టు వారి సాక్ష్యాల ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దాన్ని గమనించాలి, గుర్తించాలి. విడిపించేవాడు ఎలా విడిపిస్తాడో 107వ కీర్తనలో 6వ వచనం చూడండి. తర్వాత నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? ఆపదలలో. కాలాలు కొన్ని ఉన్నాయి ప్రకృతిలో దేవదేవుడు నియమించని కాలం ఒకటి ఉంది. అది కాలం గట్టిగా చెప్పండి. కష్టకాలం అప్పుడే దేవుడు మనకు గుర్తొస్తారు. ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా అవసరం కలిగినప్పుడు గుర్తొస్తారు. ఒక పాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఎన్ని మెట్లు ఎక్కినా గట్టిగా కనపడవేంటి అంటాడు ఒక ఆయన. అది నేను 5వ శాస్త్రాల్లో కొంచెం చదువుకున్నాను కనుక కొద్దిగా అక్కడక్కడ తెలుసు. పురాణాలు చదివాను.
అష్టదశ పురాణం చదివాను, రామాయణం చదివాను, 2 రామాయణాలు చదివాను, భారతం చదివాను. ఇట్లా ఎన్ని చూస్తే ప్రతి దానిలో కూడా వెతకటమే కనపడింది, కానీ దొరకటం అనేది చాలా అరుదుగా దాంట్లో ఉంది. దేంట్లో? గ్రంథాల్లో. అందుకని రాయబడింది, లేఖనములను పరిశీలించండి, గ్రంథాలను పరిశోధించండి రాయబడింది వాక్యంలో. ఇవన్నీ ఏం చెప్తుంది? బౌద్ధ చరిత్రలోకి వెళితే బుద్ధుడు ఇంకొకరు చూపిస్తున్నాడు, జైన్ చరిత్రకి వెళితే జైన్ కూడా చూపించాడు, యూదుల చరిత్రలోకి వస్తే కన్యక గర్భవతి కుమారుని కంటది అన్నారు. ఇలా చరిత్రలన్నీ మనం ఒకసారి తిరిగేస్తే, పరిశీలన చేస్తే ప్రతి చరిత్ర కూడా విడిపించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చూపించినాయి. ప్రైజ్ ది లార్డ్. ఋగ్వేదంలోకి వస్తే అక్కడ కూడా అదే చూపించింది. దానికి లేవియా కాండంలో ఉన్న ఒక మాట దానికి అనుసంధానం అయింది. అజాజైల్ అనేటువంటి ఒక మేకను పట్టుకునేవాళ్ళు. పేరేంటి? అజాజైల్ అనేటువంటిది ఒక మేక. నల్ల మేకలు, తెల్ల మేకలు, చిన్న మేకలు, బుడ్డ మేకలు రాష్ట్రానికి ఒక రకంగా ఉంటాయి. ఒరిస్సా ప్రాంతానికి వెళితే అక్కడ మేకలు, గొర్రెలు ఒక రకంగా ఉంటాయి, చిన్న పిల్లల్లాగా ఉంటాయి, కానీ కోస్తే కత్తికి కూడా తెగవు. అదంతే. ఈ ఇస్రాయేల్ దేశం వెళ్తే దాని పడేటువంటి మీటు కంటే దాని హీరే ఎక్కువ, దాని బొచ్చు అంటారు చూసారా, అదే ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అక్కడ అలాగ పెరుగుతూ ఉంటాయి, అలాగ చేస్తాయి. అది అంతే. మరి అజాజైల్ అనేది ఒక మేక. ఈ మేకను ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొచ్చేవాడు పట్టుకుని. ఈ ప్రధాన యాజకుడు ఏం చేసేవాడండి అంటే 3 నుంచి 4 అంగుళాలు బారు ఉండేటువంటి ముళ్ళ కంప ఒకటి ముళ్ళు తీసుకొచ్చి దాని తల మీద చుట్టూ చుట్టేవాడు. చుట్టి తన దగ్గర ఉన్న ఒక పరికరంతో టపా 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 దాన్ని కొట్టేవాడు. ఆ ముళ్ళు 3 అంగుళాల కపాలాన్ని పగలగొట్టుకుంటూ లోపలికి వెళ్ళి, అంటే తలను పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి, ఈ రక్తం ఎప్పుడైతే చుస్సుమని చిందిందో అప్పుడు ప్రధాన యాజకుడు ఆజ్ఞ ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి సహచరులైన యాజకులు దాన్ని కొట్టుకుంటూ దాన్ని తరువుకుంటూ అరణ్యంలోకి తరివేసేవాళ్ళు. అది ఎక్కడ చచ్చిపోయిందో అనవసరం, ఇక అది బతుకుద్దా లేదు, కపాలం మిగిలింది ఇంకెక్కడ బతుకుద్ది. దాన్ని తరిమి తరిమి కొడితే అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఈ మేక అరణ్యంలోకి వెళ్ళిపోయిందో యాజకులు, మరి అక్కడున్న సహకారులైనటువంటి యాజకులు అందరూ కూడా తలస్నానం చేసి తాము శుద్ధి చేసుకొని ఈ రోజుతో మన మీద ఉన్న శాపం పోయింది అనుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఈ ఋగ్వేదంలో వేదాలు ఎన్ని ఉన్నాయి? 4 4. యజుర్వేదం, ఋగ్వేదంలో ఇది రాయబడింది. దీని మీద ప్రజలందరి పాపాలు మోపి ఈ రక్తం చిందించబడింది, దీని కపాలం పగిలింది గనక ఇక ఈ సంవత్సరంలో ఏ ఇబ్బంది లేదు, ప్రజలందరూ క్షేమంగా ఉంటారని యాజకుడు నమ్మకం. ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో ఈ మేకను దాన్ని తరిమి కొట్టేవాళ్ళు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తం వలన మనకు విమోచన కలగదో. 9, 10, 11 అధ్యాయాలు చూస్తే ఇది రాయబడింది. ఇక వేదాల్లోకి చూస్తే ఏముంది అక్కడ? తదరక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగో. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని చెప్పవచ్చును అని రాయబడింది. పరిశుద్ధుడైన వారి రక్తం చిందించబడాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే విడిపించేవాడు ఒకరు ఉన్నారని సమస్త గ్రంథాలు కూడా చెప్పినవి చెబుతున్నాయి. ఆమేన్. ఆ విడిపించేవాడు ఎవరు అంటే మరొక్కసారి ఈ మాట చదవండి. 107వ కీర్తన 6వ వచనంలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఏ కాలం? కష్టకాలమందు. కష్టకాలం. వర్షాకాలం, తర్వాత శీతాకాలం, వేసవకాలం అందామా, ఎండాకాలం అందామా? గట్టిగా చెప్పండి. మీ ఊళ్ళో ఎండాకాలం అంటే ఎండాకాలం అనండి, ఏమైంది? 3 కాలాలు, 3 నాళ్ళు 12 నెలలు అంటే సంవత్సరం. ఆమేన్.
నెలలో 2 సార్లు ప్రకృతిలో మార్పు వస్తుంది. 15 రోజులకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే 4 నెలలకు ఒకసారి ఈ ఋతువులు మారిపోతూ ఉంటాయి. ఇవి ఇలాగ జరగాలని దేవుడు 2 జ్యోతుల్ని పెట్టాడు. వాటి క్రమ ప్రకారం, వాటి నియమ ప్రకారం అవి జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. కష్టకాలం, వర్షాకాలం వేరు, శీతాకాలం వేరు. ఈ కాలాలకు మించిన కాలం ఏంటంటే కష్టకాలం. ఈ కష్టకాలమందు మనిషి విడుదల పొందటం అనేది ప్రాముఖ్యం. విడిపించేవాడు ప్రతి గ్రంథం ప్రతిది కూడా ఏం చెప్పింది? గట్టిగా, విడిపించేవారు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు అని చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే విడిపించేవాడు దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలోనే మనకు కనపడతాడు. ఆమేన్. ఈ గ్రంథమే మన బ్రతికించింది. ఆమేన్ అనండి. ఈ గ్రంథమే మనల్ని పోషిస్తుంది. ఈ గ్రంథమే మనకి అన్ని సమకూర్చింది. ఈ గ్రంథమే మనకి పరలోకానికి దారి చూపించింది. ఈ గ్రంథములో దాగి ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి యేసు నామములో బయటికి రాబోతుంది, వస్తుంది. యేసు నామములో ఆ శక్తి ప్రతి వ్యక్తిని తాకుతుంది. ఆ మహాదేవుడట తానున్న స్థలములో నుండి మనుషులను చూస్తున్నాడు. తానున్న స్థలమా, నివాసమా? గట్టిగా చెప్పండి. తానున్న నివాసములో నుండి భూలోక ప్రజలందరినీ చూసేటువంటి దేవుడు. చూడటం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? చూసి విడిపిస్తున్నాడు. కష్టకాలం ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, బ్రతుకు మీద ఆశ నశించినప్పుడు, ఇక నా పని అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో దేవుడు మరలా నీకు ఎండిపోయిన చెట్టు మరలా చిగిర్చినట్టుగా ఆయుష్కాలాన్ని దేవుడు నీకు నాకు పెంచాడు. ఆమేన్. కొంతమంది మన సంఘ బిడ్డలు కొందరు డాక్టర్లు కత్తి వేయటానికి కూడా వీల్లేదని పంపించేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. కత్తి వేయటానికి కూడా కుదరదో అని, అంటే సర్జరీ చేయటానికి లాభం లేదని పంపించేసిన వాళ్ళు ఉన్నారు. మహాదేవుడు పెట్టిన భిక్షతోనే మనం బతుకుతున్నాం. ఆయన కష్టకాలంలో నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు దూరం అయ్యారు. కొన్నిసార్లు అనుకుంటాం మనం, నీకు అన్నీ బాగుంటే 7 సంవత్సరాల అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ వాళ్ళు అవుతారు. పరిస్థితులు తారుమారైతే నీ పక్కింటి వాళ్ళు కూడా నీకు విరోధం అయిపోతారు. తండ్రి కొడుకు ఫోన్ చేశాడు. చేస్తారుగా, తప్పే ఉంది. ఎరా 10వ తారీఖు వచ్చేసింది, అద్దె కట్టాలి, డబ్బులు పంపించు అన్నారు. ఇవాళ పంపించు అంటాం కాదు, వేసేయి. దేంట్లో వేయాలి? ఎక్కడో సాట వేసేయి. ఇంకోళ్ళు ఏమంటారంటే 10వ తారీఖు వచ్చేస్తుందిరా, డబ్బులు కొట్టే అంటారు. అంటే ఇక్కడ కొట్టేయమంటే ఎత్తుకురమ్మంటాం కాదు, అదొక అలవాటు. అదే మాట. 1 నెల ఇచ్చాడు, 2వ నెలలో ఎవరు ఫోన్ అయినా ఎత్తుతున్నాడు కొడుకు. అమ్మా నాన్న ఫోన్ మాత్రం ఎత్తట్లా. కారణం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి రాణిగారు అందామా, కోడలుగారు అందామా, ఏదో ఒకటి అందాంలో ఏం పోయిందిలే. కానీ కోడలు హుంకుం జారీ చేసింది, వచ్చే నెల నుంచి కనుక మీ అమ్మ నాన్నకి డబ్బులు పంపించావంటే ఇక మామూలుగా ఉండదు అందంటామే. ఉంటారండి అటువంటి వాళ్ళు. ఏసు రక్తం చెప్పండి, జాగ్రత్త. నాకేంటి నా కొడుకున్నాడు, నాకేంటి నా కూతురు ఉంది, నాకేంటి నా వాళ్ళు ఉన్నారు. అన్నీ బాగున్నప్పుడు, నీ కన్ను కాలు పనిచేస్తున్నప్పుడు, నువ్వు పనికి వచ్చే టైంలో ఉన్నప్పుడు, నీ ఉపయోగపడుతున్నప్పుడు అందరూ నీ వాళ్ళు అవుతారు. కానీ కన్ను కాలు పనిచేయకపోతే, ఆరోగ్యం తగ్గితే అందరూ ఉన్న అనాథమైపోతావు. నిజమా కాదు? పక్కన అడగండి. అందరూ ఉన్న అనాథలు ఎవరు? ఎటు చూసిన అబ్బో మా వాళ్ళు చాలామంది ఉన్నవారండి ఊళ్ళో. ఎప్పుడన్నా నీకు తెల్ల ఉప్మాన నీ మొహాన్ని పెట్టారా? ఏ ఉప్మా? తెల్ల ఉప్మాన సరే గిద్దరు చేసి పెట్టారా? నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అందరూ వచ్చారు. నిన్ను ఆదుకునేవాడు, నిన్ను పైకి లేవనెత్తేవాడు, నిన్ను విడిపించేవాడు ఎవ్వరూ కనపడరు. ప్రభువాని కేకలేసాడు పేతురు సముద్రంలో. 3/4 అంటే 3 అంతులు మునిగిపోయాడు.
ఇక కాస్తో కూస్తో 4 అంగుళాలు మునిగిపోయాడంటే, నోట్లో నీళ్ళు మింగాడంటే జీవితం అంతే, కథం అయిపోద్ది, జల సమాధి అయిపోతాడు. ప్రభువా అయ్యా నడుస్తున్నాడు. ఏ పక్కన కళ్ళు లేవా, పక్కన దోణులు లేవా, జాలరులు లేరా? అనేక దోణులు అక్కడ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర వలలు ఉన్నాయి కదా. ఎవరైనా ఇట్లా వల విసిరేసి ఇదిగో పట్టుకో పట్టుకో అని ఎవరైనా అన్నారా? చెప్పండి గట్టిగా, ఎవరైనా అన్నారా? అందుకని ఇక మీదటైనా సరే నాకేంటి, నా వాళ్ళు ఉన్నారనే మాట మర్చిపోండి. పరిస్థితులను బట్టి అందరూ ఉన్నా సరే నువ్వు అనాథవే. ఎందుకు ఇట్లా అంటున్నారా? అనుభవం నేర్పిన పాఠం ఇది. అర్థమైందా? నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు పరిస్థితులను బట్టి నీకు దూరం అవుతారు. మీరు నా పిల్లలు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఎప్పుడు నీకు అండగా ఉంటాడు. అందుకని ఆ స్వామి పాదాలను మనం వదిలిపెట్టకూడదు. ఆమేన్. ఎల్కానా ఎక్కడికి పోయాడు, పెనిన్నా మాత్రం అసలు భక్తి లేదు, పాడు లేదు. ఈమెమో చావుకు దగ్గర అయినట్టుగా సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. ఎవరో హన్నా, నా దేవుడు నాతో ఉన్నాడు అనుకుంది. ఎవరున్నా నాకేంటి, ఎవరు లేకపోతే నాకేంటి, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనుకుంది. అదే ధైర్యము, అదే నిరీక్షణతో చిన్న బిడ్డ ఏడ్చినట్టుగా ఏడవటం మొదలుపెట్టింది. మందిరంలోకి వెళ్ళి దేవాలయంలో ఎలా ఏడుస్తుందంటే, కొందరు ఏడు పూర్ణి వచ్చేస్తుంది. ఆయన తిట్టాడు అనుకోండి, ఎవరు చెప్పినా ఏడుస్తానే స్తోత్రం స్తోత్రం అంటారు. అదొక ప్రార్థన అంతే. బాధలు ఎక్కువైన అనుకోండి, దేవా స్తోత్రం స్తోత్రం అంటారు. అదంతే. నీకు కలిగిన బాధలను బట్టి నీకు స్తోత్రం వచ్చింది, కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా స్తోత్రం రావాలి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుంది కదా? ఆత్మీయ జీవితంలో ఉన్న మనము ఆత్మీయ స్తోత్రాలు రావాలి. అలాగూ హన్నాకు వచ్చింది. నీ దాసురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకోవా అంది. ఎవ్వరి మీద నేరాల మోపల. ప్రార్థన అది డైరెక్ట్గా దేవుని పాదాలు పట్టుకుని మాట్లాడాలి, కానీ కంప్లైంట్లు ప్రేయర్గా ఉండకూడదు. ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళి ఒక ఆయన మాత్రం తల వంచడానికి కూడా, తల ఎత్తడానికి కూడా ధైర్యం చాలక తల ఉంచుకుని ప్రార్థిస్తాడు. అయ్యా అయ్యా పాపిని అంటాడు. మరి ఇంకొకడు ఏం చేశాడు? ఇదిగో నాయన, ఈ సుంకర వలె ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు అంటాడు. నీ ప్రార్థనలో ఏది కంప్లైంట్ వినపడకూడదు. కరెంటు పోతే కరెంటు చేసేవాళ్ళు కంప్లైంట్ ఇస్తాం, వాటర్ రాకపోతే బాగు చేసేవాళ్ళు కంప్లైంట్ ఇస్తాం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అయ్యా మా పక్కింటి వాళ్ళని తిట్టారయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, యేసునామములో ఆమేన్. వాళ్ళ మీద ఉక్రోషంతో నువ్వు ప్రార్థన చేసేవి తప్పదు, ఆత్మీయ ప్రార్థన కాదు. హన్నా చేసిన ప్రార్థన ఏమిటి అండి అంటే, సిన్సియారిటీగా చేసిన ప్రార్థన 100% దేవాలయంలో ఉంది, 100% దేవుని పాదాలు పట్టుకుంది, పరలోకం కదిలించబడింది. వెంటనే సందేశం అక్కడి నుంచి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈ విడుదల పొందాలంటే తోటివారి మీద కంప్లైంట్లు చేయకూడదు. ఎవరో అన్నారు, ఏదో చేశారో, ఎవరిదో వాళ్ళే చూసుకుంటారు. సమయం వచ్చేంత వరకు మొర్దెకై నోరు ఇప్పలేదు. నిజమేనా? హామాను గురించి ఎక్కడా కూడా నోరు ఇప్పాడా? పొరపాటు నోరు ఇప్పలేదు. సమయం వచ్చింది, టైం వచ్చింది. రాణిని రాజుగారు పిలిచారు ఎస్తేర్ని. ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఏం చెప్పంటావయ్యా? యూదులందరూ చచ్చిపోవాలని చెప్పి ఒకరోజుని చంపేయమని మీరు ముద్రేశారుగా అన్న. ఎలా జరిగింది ఇది, ఏంటి అసలు ఏంటనంటే, ఇదిగో ఈ దుష్టుడైనా ఈ హామానే అంటారు. అంతేనా? సమయం రాకముందు, అవకాశం రాకముందు నోరు తెరవలేదు ఇద్దరు కూడా. ఎవరో ఎస్తేరు కానీ మనం ఏం లేదు, ఒక ఎడాపేడ అంతే. అడ్డవస్తే ఆషాఢం అన్నట్టు కూడా అంతే. ఇక ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి. నేను ఎలా నడిచానో జ్ఞాపకం చేసుకోమన్నాడు హిజ్కియా. అంతేగాని నాయన వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు, నాకు అసలే ఎప్పుడు తగిలింది చూపుడు అనండి, చూపుడు తగిలింది అసలుకే నాకు దిష్ట, నాకు దిష్ట తగిలిందయ్యా, వాళ్ళు అట్టాగా చూశారయ్యా బాతుగుడ్లతో, అందుకని టైప్ అయ్యానంటే నీ ప్రార్థనకి ఆత్మీయంగా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ కంప్లైంట్కి వెళ్తుందన్నమాట. ఏది జరగాలనేది దేవుని చిత్తంలో ఉంది, ఏది తప్పించాలి, ఎక్కడి నుంచి నువ్వు విడిపించబడాలో దైవ సంకల్పంలో ఉంది. 100 మంది అడ్డుపడినాయి,
లిట్ క్యాఫ్లో మేనేజర్గా పనిచేసేవాడు ఒక ఆయన నాకు బాగా పరిచయం. 8:30 గేట్ దగ్గర లిట్ క్యాఫ్ ఉంది. ఇది వరకులో ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్కి అక్కడి నుంచి లెదర్ షూలు అన్నీ వచ్చాయి. అంటే అక్కడి నుంచి తయారయ్యాయి, కర్మాగారం అది సొసైటీది, అక్కడి నుంచి వచ్చేది. ఒక రోజున ప్రార్థన చేశారనంటే వెళ్ళాను, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి. ఏంటండి అన్నాను. 10 రోజులు మట్టి నాకు ఫీజు లేదండి అన్నాను. అంటే శాంతి సమాధానం లేదండి, నా పక్కనున్న ఆయన నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఏదైనా ఒక్క సంతకం పెట్టారంటే ఆయన ఉద్యోగం కూడా ఊడిపోతుంది. మేనేజర్ కదా, మరి అతను క్లర్కు, తక్కువవాడి కిందవాడే కదా, అతను నా మీద అజమాయిషీ చేస్తున్నాడు, కానీ దేవుడు నాకు అడ్డం వస్తున్నాడండి, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన పేరేంటి అన్నాను. ఫలానా అన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడన్న పలాసాట అన్నాడు. ఆయన ఏం చేస్తాడు ఇక్కడంటే క్లర్క్ అండి, నా ఫైళ్ళన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతాడండి, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పెడతాడండి, ఇంట్లో కొన్ని మ్యాజిక్లు గ్యామిక్లు చేస్తున్నాడు అన్నాడు. అదే టేబుల్ దగ్గర నేను కూర్చొని, ప్రభా ఇది కంప్లైంట్ కాదు కానీ ఈయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన, ప్రభువా నువ్వేం చేస్తావో యేసు నామములో ఆమేన్ అన్నాను. వారం గడిచిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఈయన కంప్లైంట్ పెట్టలా. మరి ఎలా వచ్చిందంటే మహాదేవం దృష్టికి వస్తే ఏముందండి, ఇంకా మొత్తం తవ్వారన్నమాట. చేమల పుట్ట తవ్వినట్టుగా మొత్తం తవ్వితే అతను చేసిన అన్నీ బయటకు వచ్చినాయి. డిస్పాచ్ అయినటువంటివి కూడా కొన్ని తేడాలు కనపడుతున్నాయి. ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన సరుకు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా రికార్డులో కనపడిపోయేసరికి అతను అక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసేసి అతని స్థాయి తగ్గించేశారు. కొన్ని రోజుల తర్వాత ఈయన దగ్గరికి వచ్చి, మీరు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, నన్ను విడిపించాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఆమేన్. గ్రంథాలన్నీ చెప్పింది ఏంటండి అంటే, ఆఖరికి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఇంకొకళ్ళు చూపించాడు కానీ నేను అని చెప్పలా. దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడేనని గారిడివాడైన సీమోని అందరూ నమ్మారు. నిజమైంది వచ్చిన తర్వాత పౌలు అక్కడ నిలబడి దైవశక్తితో దేవుని కార్యాలు అడ్డుపడుతున్నవాడా అని గద్దించగానే వెంటనే అతడు గుడ్డివాడైపోయాడు, పనికి రాకుండా పోయాడు. ఆ వెలుగు రానంతకాలమే బతుకులో ఆ వెలుగు వచ్చి మనిషిని తాకితే ఏముందండి, అందరూ అగ్నితో నింపబడ్డారట. ఎన్ని భాషలో? అన్ని భాషలతో మాట్లాడసాగారు. కనిపెట్టండి, ఒకానొక రోజున అభిషేకం నీ మీదకి రాబోతుంది. ఆ అభిషేకమే నిన్ను పైకి లేవనెత్తి నిన్ను విడిపించబోతుంది. ఆమేన్ చెప్పండి. నాకు విడుదల లేదు, నా బతికింత అనుకోవద్దు, నిన్ను విడిపించువాడు నీకు సమీపంగా ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా నేను కాదు వెనకమాల వస్తున్నాడని చెప్పాడు. బుద్ధుడు చెప్పాడు, జైన్ చెప్పాడు, పార్సికుల శాస్త్రవేత్త లేక ప్లేటో అందాం, ప్లేటో అనబడినటువంటి రచయిత కూడా అదే చెప్పాడు, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు అన్నట్టుగానే చెప్పారు తప్ప ఏ గ్రంథంలో పరిపూర్ణత అని చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే పరిపూర్ణత ఉన్నట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని ఏమంటాడు హెజ్కేలు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. వెంటనే దేవుని శక్తి అతనిలోకి వచ్చి ఏమంటుంది, నరపుత్రుడా కరెక్ట్గా నిలబడరా బాబు అన్నాడు. నిలబడమన్నాడా, పారిపోమన్నాడా? ఈ గ్రంథం పట్టుకుని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్గా నిలబడాలి. నిలబడటం అంటే డ్రిల్ చేస్తే పెట్టి ఉంటాం కాదండి. మనం చిన్నప్పుడు డ్రిల్ చేశారా? డ్రిల్ చేసేటప్పుడు ఒక ఇట్టున్నాడు అనుకోండి, ఏమంటాడు డ్రిల్ మాస్టర్, ఈడ్చి కొడతాడు. ఆయన తహసీల్దార్ కొడుకైతే ఏంటి, జమీందారు కొడుకైతే ఏంటి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అటెన్షన్ చెప్పండి గట్టిగా, అటెన్షన్ అనగానే ఎలా ఉండాలి? ఇలా ఉంటారా ఏంటి? ఉండరు. అంతే. నియమ ప్రకారం పోరాడాలి, నియమ ప్రకారం నిలబడాలి, నియమ ప్రకారమే భక్తి చేయాలి. అలాంటి వారిని దేవుడు విడిపించబోతున్నాడు. ప్రార్థన చేసినంత వల్ల ఫలితాలు రావు, పద్ధతులు పాటించటం వల్ల వస్తాయి. గట్టిగా చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నంత మాత్రాన పేషెంట్ ఆరోగ్యవంతుడు కాదు. మరి ఏం చేయాలి? గట్టిగా
ఏ డాక్టర్ అయినా మినిమం అంటే ఇవాళ ఎవరో చెప్పారులే నాకు, మినిమం 6 ట్యాబ్లెట్లు రాయాలంట. మీరు వెళ్ళండి, నీకు తలనొప్పి ఉందంటే నీకు 6 ట్యాబ్లెట్లు రాయిపోతే నన్ను అడగండి. నిజమేనా? మినిమం ఎన్నంట? సిప్లావాడు ఇందాక వచ్చి వెళ్ళాడు కాబట్టి ఆయన రాకపోతే ఊరుకోడు. ఇందాక ర్యాంబెక్సర్ వచ్చి వెళ్ళాడు, ఈ పేరు చెప్పను వరుసగా వచ్చి వెళ్ళాడు కాబట్టి ఆయనకి కూడా ఒకటి రాయాలి. ఈ సిప్లా అన్నా ర్యాంబ్లెక్స్ అన్నా మొత్తం కూడా అవి తుమ్మకుండా ఆపటాకి. నిజమే చెప్పానా? ఈ 2 అంతే. ఇంకా ఇక నొప్పులు ఉన్నాయనుకోండి, అబ్బో కోకోలలో. గ్యాస్ ఉందనుకోండి, 5 రూపాయల ట్యాబ్లెట్ దగ్గర నుంచి 60 రూపాయల ట్యాబ్లెట్ వరకు ఉన్నాయి గ్యాస్. ఒకసారి మింగటం ఏదైనా ఒక ట్యాబ్లెట్ 10 సార్లు మింగుతారా ఏంటి? వేయాల్సిందే. ఎందుకండి డాక్టర్ గారు? ఒక్కరోజు మోషన్స్ అయినాయి నాకు. నేనేదో అమ్మగారిని పాపను తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారితో అన్నాను, నోరు ఊరుకోక, నాకు ఇవాళ మోషన్స్ అయినాయి అండి అన్నా. ఆయన చూడంగానే అంకుల్ మీకు మోషన్స్ అయినాయి అన్నాడు. పెద్ద డాక్టర్లే అండి అని చూసి ఇంత బారు రాశాడండి. రాసి కిందేమో 4 టెస్టింగ్లు చేయించమన్నాడు. ఆ తర్వాత ఏమో 6 రకాల ట్యాబ్లెట్లు ఇచ్చాడు. మీకు ఒకటి చెప్తాను, మోషన్స్ అయినా కూడా పరిగెత్తుకున్న ఇమోడిన్ ఒకటి పడేయండి, లేదంటే 2 పడేయండి, ఇంకా దగ్గర 3 పడేయండి, ఏమవుతుంది పావం. అంతేనా? 5 రూపాయల్లో మళ్ళీ చెమ్ము అంతా పక్కన పెట్టేసి మొదలుగా వెళ్ళి వంట చేసేసుకుంటావు. అది ఇటువంటివన్నీ తెలుసు నాకు. ఆయన అన్నాను, ఒక్క ట్యాబ్లెట్ వేస్తే ఎమ్మటే ఆగిపోద్దే, పరిస్థితి అంతా బాగుంటుంది, ఇన్ని ట్యాబ్లెట్లు ఎందుకు రాశారన్నా. మెడికల్ షాప్ అక్కడే ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళాను. బాబు ఈ లిస్ట్ ఎంత అవుద్దో చెప్పన్నాను. కిందేమో టెస్టింగ్లు అండి, ఇదేమో 2500 అండి. ఎందుకు ఒక్కరోజు మోషన్స్ అయినందుగా? ఏమన్నా డీహైడ్రేషన్ అయిపోయింది ఏంటి? ఏమన్నా ఏం అవ్వలేదు, మాట్లాడుతూ ఉన్నాగా, నా బండి నేనే తోలుకెళ్ళాయి కదా. ఇవన్నీ మరి ఇదెంత అవుద్దన్నా? ట్యాబ్లెట్లు 15 రోజులకు రాశారండి మీకు కోర్స్ అండి, 15 రోజులు వాడాలండి. ఈ ట్యాబ్లెట్లు 3000, అది 2000, 5500 అవుద్దు సార్ ఫీజు కాకుండా అన్నాడు. సరే అట్లా పెండింగ్లో పెట్టు, ఇది పెండింగ్ ప్రాజెక్ట్. ఇక నా పని చూసుకుని మళ్ళీ ఆ మెట్లు ఎక్కలా, ఏసు రక్తమే. అలా అయిపోయింది, వేరే రకం కాదు. బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు 10 రకాలు ఉన్నాయి. ఫస్ట్లో వచ్చింది బీఫ్లెక్స్ 4, అర్థమైందా? 10 పైసలు ఆ ట్యాబ్లెట్. ఎంత? 10 పైసలు. ఎన్ని ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. మరి ఎందుకు రాశారు డాక్టర్ గారు అని అంటే, అవసరం కొద్దీ రాసేవారు. ఒక న్యూరాలజిస్ట్ ఉన్నాడు నాకు బాగా పరిచయం అయినా, మా నాన్న కూడా కొందరు పంపించాను. నేను ఫస్ట్ తెలంగాణ ఎంతో చెప్పాను ఒక మాట, అవసరం ఏదో డైరెక్ట్గా అటాక్ ఇచ్చే ట్యాబ్లెట్ అదే రాయండి. చెయ్యి దాటిపోతుంది ఎక్కువైంది అనుకున్నప్పుడు మాత్రమే దానికి ఇంకొక డ్రగ్ ఉంటుంది, దాని పేరు చెప్పలే కానీ అది 2 రోజుల కన్నా ఎక్కువ వాడకూడదు. 2 రోజుల కన్నా ఎక్కువ వాడితే 20 రోజులు బాధపడతావు, లేదంటే జంబో జెట్ అయిపోతావు అంతే. ఇట్లా ఉబ్బిపోవడమే, గాలి కొట్టినట్టు ఉబ్బిపోతారు. ఒక డాక్టర్ గారు న్యూరాలజిస్ట్ విజయవాడలో అమ్మగారికి 5 నెలలు అదే ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఏంటి మనిషి అసలు బట్టలు పట్టట్లేదు, ఏంటి పరిస్థితి ఏంటని వాళ్ళ తమ్ముడు గారు వస్తే, రాష్ట్రం గారు తమ్ముడు గారు వస్తే ఆయన ముందు పెట్టారు. ఈమె ఏంటి తమ్ముడు ట్యాబ్లెట్లు ఏంటి చూడమని అంటే, ఆయన చూసి ఇమీడియట్గా కేసు వేయండి డాక్టర్ మీద అన్నాడు. క్రిమినల్ కేసు వేయండి అన్నాడు. అసలు నీకున్నదేంటి, ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్లు ఏంటి? మరి ఆయన పెద్ద డాక్టర్ కదా, ఆయనకి తెలియదేముంది. ఇమీడియట్గా కేసు వేయండి అన్నారు. ఈ కేసులు వేసి మనం ఎక్కడ తిరుగుతాం, లేనిపోయిందని చెప్పి ఇక అక్కడికి వెళ్ళటం మానేసాం అంతే. ఏసు రక్తమే చేయి, పేర్లు చెప్పాలి వద్దులే పాపం, కానీ అంతే. ఎప్పుడు వెళ్ళినా మీకు 10,000 తక్కువైతే అడగండి అంతే. అది పూట పోద్ది. నీకు 2:30 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తారు, సాయంత్రం 5:30 లోన పిలుస్తారు. ఎందుకు చెప్తున్నాను ఇది? అవసరం అయిన దానికి ఉపయోగించేది వేరే విషయం. నీ ప్రార్థన ఏది అని అంటే, దేవుడు నీ అవసరానికి డైరెక్ట్గా తీరుస్తాడు. వ్యాధి పోవాలంటే డాక్టర్లు వారి వారి పరిస్థితిని బట్టి మినిమం 4-5 రకాలు పెడతారు ట్యాబ్లెట్లు కానీ ఏదన్నా కానీ. ఇది ఎందుకని అడగటానికి పేషెంట్కి ఏం తెలియదు. కిందకు వచ్చేసరికి గ్యాస్ రాకుండానే ఒకటి పెడతారు, అది కామన్. ఇక ఇదన్నీ ఎందుకని అడిగేటువంటి పరిస్థితి పేషెంట్కి ఎక్కడ ఉంటుంది? జరిగేటువంటి వైద్య పరిభాష ఇట్లా ఉంది.
అయితే నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ కష్టకాలంలో నుండి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తావు. ప్రైజ్ లార్డ్. మన ప్రార్థనలో కంప్లైంట్లు కనపడకూడదు. మన ప్రార్థనలో ఇతరుల మీద అయ్యా పెనిన్నానని తిట్టింది, ఎల్కానని పట్టించుకోవట్లేదు అనే కంప్లైంట్ పెట్టిందామి పెట్టలేదు. నీ దాసురాలనై నన్ను జ్ఞాపకం చేసుకో, దర్శాలంతే. ఇది డైరెక్ట్ ప్రార్థన, 10 రకాల మందులు కాదు, ఇది డైరెక్ట్ అన్నమాట. ఇక అలా చేసినప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ ద్వారా ఫలితాలు రావు. కానీ చెప్పండి, పద్ధతులు పాటించాలి. పద్ధతులు డాక్టర్ గారు పద్ధతి పెడతారు. అందరూ అట్లా ఉన్నారని చెప్పడానికి వెళ్ళలేదండి. నిఖార్సైన వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారు చాలామంది, అందుకు స్తోత్రం ఉన్నారు. టైం ప్రకారం దాంట్లో రాస్తారు. ఇది సాయంత్రం 7 గంటలకి రాత్రికి ఒక ట్యాబ్లెట్ పనిచేయాలంటే 6 అవర్స్ నిజమే చెప్పానా? 6 గంటలు మధ్య ఉండాలన్నమాట. ఇప్పుడు వేస్తే మళ్ళీ 6 గంటలు లెక్కేసుకుంటే 6 గంటలు అయిపోయి 7వ గంటలు అయ్యేసరికి ఈ ట్యాబ్లెట్లో ఉన్న పవర్ అంతా కూడా ఐస్ నీరు కారిపోయినట్టుగా అయిపోద్ది. మళ్ళీ వెంటనే ఇంకో మాత్రం లోన పంపిస్తే అప్పుడు రేజ్ అవుతూ ఉంటుంది. ఇట్లాగే వెళ్తూ ఉన్న కొద్దిగా లోన ఉన్నటువంటి జబ్బు అణిగి అది పోటాక అవకాశం ఉంది. ఆ నియమం పాటించకుండా, పద్ధతి పాటించకుండా ఆ డాక్టర్ ఈ డాక్టర్ అని తిరిగినందువల్ల ఇంట్లో ఫైళ్ళు పెరగటం, బ్యాగ్లో డబ్బులు అయిపోవటం తప్ప రోగి బాగుపడే అవకాశాలు ఉన్నాయా? లేవుగాక లేవు. అదే ప్రార్థన కూడా అంతే. దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడు. విడిపించేవాడు ఒకరు ఉన్నారని చెప్పి వేదాలన్నీ చెప్పినాయి. అవన్నీ చెప్పిన సత్యం ఎక్కడుందండి అంటే అవన్నీ పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చినాయి. ప్రైజ్ లార్డ్. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. ఆ కింద భాగంలో మనం చూస్తే కాబట్టి వారిని విడిపించి నడిపించటానికి నేను దిగొచ్చాను. స్తోత్రం. 8వ వచనం చూడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీయులకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు. ఆమేన్. ఆ మాట కొరకు నడిపించుట. ఒకటి, నీ దేవుడు నిన్ను విడిపించువాడు. ఆమేన్. ఎందరూ ఉన్నా సరే పరిస్థితులు మారినప్పుడు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు అనాథ కింద లెక్కే. ఎవ్వరు నీ పట్టించుకోడు. నా కుడి ప్రక్క నిదానించి చూడుము. ఒక రాజుగారు చెప్పిన మాట 142వ కీర్తనలో, నా కుడి ప్రక్క నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు లేడు. అక్కడ అది పెడదాం, జాలిపడేవాడు లేడు, ఎరిగినవాడు లేడు. ముఖ్యమంత్రి గారు ఫోటో చూడంగానే ఈయన మన అంటారా కాదా? గట్టి చెప్పరేంటి? ఈయన మన ముఖ్యమంత్రి గారు అంటారు. ప్రధానమంత్రి గారు ఫోటో చూడంగానే ఎక్కడో చూసినని గోక్కుంటామా? గట్టిగా ఈయన మన అంటాం కదా. అంటే ఎరగని వాళ్ళు ఎవరు అందుకు చెప్తున్నాను. ముఖ్యమంత్రి అనేది పేపర్లో చూస్తావు, వార్తల్లో చూస్తావు, ఎక్కడెక్కడ వింటాం, ఎక్కడో చూస్తాం. నేను రోడ్డు అంతా పరిగెత్తారు, వెళ్ళిన వాళ్ళు అందరికీ తెలుసు. ఆ టీవీ వార్తలు చూసిన వాళ్ళు, పేపర్ అందరికీ తెలుసు. ఈయన ఎవరండి అంటే ముఖ్యమంత్రి గారు. ఆయన ఎవరండి అంటే ప్రధానమంత్రి గారు. మరి రాజుగారు అంటే ప్రధాని కంటేను ముఖ్యమంత్రి కంటే గొప్పవాడు ఎవరు? గట్టిగా. మంత్రులకి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా పరిమితమైన అధికారాలే ఉంటాయి, అపరిమితమైన అధికారాలు ఉండవు. మరి అపరిమితమైన అధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే రాజుకు ఉంటాయి. ఆమేన్. అందుకని ఏమన్నారు? రాజు తలుసుకుంటే, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా లా అండ్ ఆర్డర్ ప్రకారం చేయాల్సిందే. దానికి మించి వెళితే గనక సుప్రీంకోర్టు ఊరుకోదు, లేక న్యాయశాస్త్రం ఊరుకోదు. మన ఇండియన్ ఫీనల్ కూడా అడ్డం వస్తుంది, ఒప్పుకోదు. ఎందుకు చేసావు ఈ పని అంటది. అంతే. రాజుకైతే ఏ రకమైన ఇబ్బందులు లేవు. ఆయన ఏం చేయాలనుకున్నాడో చేసేయచ్చు. నువ్వెందుకు చేసావు అనేటువంటి ఎవ్వరూ కూడా అడగటానికి వీలు లేదు. మరి రాజుగారికే, రాజుగారి మీద ఎవరు లేరు?
జాలిపడేవాళ్ళు లేడు. ఎవరు లేరు? కుడి ప్రక్క నిదానించి చూడము నన్ను ఎరిగినవాడు. అసలు రాజుగారిని ఎరిగిన వాళ్ళు లేకపోవటం ఏంటి? జాలిపడేవాళ్ళు లేకపోవటం ఏంటి? ఎంతటి వాళ్ళైనా సరే మనిషి జీవితంలో బ్యాక్టీరియా నడుస్తున్నప్పుడు, శోధన కాలం నడుస్తున్నప్పుడు ఆకే మేకై గుచ్చుకుంటుంది, గడ్డి పరకే త్రాసు పామై నీ కాళ్ళగా చుట్టేస్తుంది. అందుకని 2 మాటలు, విడిపించేవాడు నీకు తోడుగా ఉండాలి. ఆమెను చెప్పండి. మీ పక్కన వాళ్ళందరూ చెప్పండి, దేవుడు మిమ్మల్ని విడిపించాలి. ఆమె దేవుడు నన్ను విడిపించాలి. ఆమె ఏం జైల్లో ఉన్నామో ఏంటి విడిపిస్తాక అంటారా? ఆ జైల్లో ఉన్నాడు 4 గోళ్ల మధ్య ఉంటారు, కానీ రోజు జీవితం అనే జైల్లో మనం ఉన్నాం. తెల్లారుతుంది, పొద్దుగూకుతుంది. నాకు మటుకు నాకు భయం వేస్తుంది తెల్లారుతుంటే. ఈ ఆపరేషన్ లైన్ మీద ఏమో కానీ మొత్తానికి ఇక తట్టుకునే ఓపిక కనపట్ల. రోజుకు 2-3 బనీళ్ళు షర్ట్లు తడిసిపోతున్న ఇంట్లో ఉంటాయి. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత చల్లగా ఉంది కదా. నిజమేనా? నాకు తెలిసిన వాళ్ళు బంధువులు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అంటున్నారు. పైకి చివరిలో అంటారు, మేమే తట్టుకోలేకపోతున్నాం అంటారు. అర్థమైంది, మ్యాటర్ అర్థమైపోయింది కదా. మేమే తట్టుకోలేకపోతున్నాం అన్నారు. ఎవరో పెళ్ళికి పిలిచి పెళ్ళి కొడుకు నాన్న మాట్లాడుతున్నాడు. నాకు మేనల్లుడు అవుతాడు. మామయ్య నువ్వు ఇక్కడి దాకా రాలేవులే కానీ గన్నవరంలో పెళ్ళి ఉంది, ఒకసారి కనపడు అన్నాడు. అన్నాను. అది రాత్రిపూట అన్నాడు. ఒకటే మాట, రాత్రిపూట, ఇది ఎండ ఉండదు కదా, రాత్రిపూట కాబట్టి గన్నవరం దాకా రామయ్య అన్నాడు మేనల్లుడు. వాళ్ళ అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, 1,00,000 ఏమో తెచ్చుకుంటున్నాడు. వాడికి ఇక్కడ పెళ్లి గురిందంట, అందుకని నువ్వు రావాలన్నా. నిన్న ఒకళ్ళు మాట్లాడుతూ, మేమే తట్టుకోలేకపోతున్నాం బయటికి రాబాకంటున్నారు. ఆయనేమో రమ్మంటాడు, వీళ్ళేమో రావద్దన్నారు. రమ్మనే వాళ్ళేమో క్యాజువల్గా చెప్పారు, అంతే కదా. మరి రావద్దనే వాళ్ళు ఏంటి అర్థం చేసుకుని, నువ్వు రాపోయినేం పర్లేదు అయ్యి ఎవరేం అనుకోరులే అన్నారు. ఒకటే మాట, అర్థమైందా? మరి అంతే, పరిస్థితిని బట్టి తట్టుకోలేని పరిస్థితులు. ఇప్పుడు తెల్లారుతుందంటే భయం, రాత్రే చల్లగా ఉందనుకుంటే ఎట్టుంటుందండి బాబు. ఈ నెలంతా రోహిణి వస్తుతికి వచ్చే వారంలో రోళ్ళు ఏమైపోతాయంట, రోళ్ళు బద్దలవుతాయంట ఆ రోజులు వచ్చేవారం. మరి బాధ లేనిది ఎక్కడ? నీవు బందీఖానం లేకుండా వాడు ఎక్కడున్నావు? అందరికీ విడుదల కావాలి, అందరికీ ఆరోగ్యాలు కావాలి. ప్రైజ్ లార్డ్. ఆరోగ్యం కావాలి. నా చిన్నతనంలో ఇళ్లల్లో టిఫిన్లు వేసేవాడు కాదు. టిఫిన్లు అంటే ఇడ్లీలు దోశలు బోసులు ఏమి ఉండేవి కాదండి. ఎప్పుడన్నా ఆదివారం వస్తేనా, పండగ వస్తే ఇడ్లీ వేస్తే అబ్బో ఇవాళ ఇడ్లీ వేసారనుకునేవాడు. అర్థమైందా? పేపర్ దోశలు వేయటం చేత కాదు పెద్దవాళ్ళకి. మరి ఏం వేసేవాళ్ళు? గట్టిగా దెబ్బ రొట్టె వేసేవాళ్ళు. దెబ్బ రొట్టె ఇంత రావు, నీ ముఖం చూడ దెబ్బ రొట్టెలాగా ఉందంటే అరుగు కదలేమ్మ అంతట్టుగా వేస్తే దాంట్లో పచ్చడి వేసుకుని తింటా ఉంటే అబ్బాబ్బా సాయంత్రం దాకా ఆకలి అయ్యేది కాదండి బాబు. మరి ఇప్పుడే ఉంది, ఒక గరిటి ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, బంగాళాఖాతం అంతా తీసుకొచ్చి ప్లేట్లో పడేసేస్తే ఏముంది, గట్టిగా తినే కొత్త అల్లుడికి ఒకసారి చాలు. ఏమన్నాడో చెప్పు, ఇట్టనేసరి ఒకసారి చాలుతాం. ఆ రోజుల్లో ఉన్న మన పెద్దవాళ్ళ ఆరోగ్యాలు ఏంటి, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? సద్దన్నం తిని స్కూల్కి వెళ్ళిన వాళ్ళం కాదా? ఇవాళ వచ్చింది కదా నడమంత్రం. ఇప్పుడు తింటావు నేను సద్దన్నం, రాత్రిపూట అన్నం మిగిలిందంటే పొద్దున్న నాకు పడింది అతంతే. ఆ రోజు అమ్మగారు టిఫిన్ చేయరిక ఆమె ఏం తినకుండా అట్టాగా ఉంటారు. ఇదిగోండి మీకు టిఫిన్ రెడీ అయిపోయింది. నేను ఏంటి సుయ్యమన లేదు కయ్యమన లేదు, ఏముందనుకుని చూస్తే దాంట్లో గిన్నెలో కనపడుతుంది స్పూన్ వేసి అన్నం. పొన్లు దేవుని స్తోత్రం, దేవుడిది ఇచ్చాడు. ఆమెను చెప్పండి. నువ్వు ఎంత కాపాడుకున్నా సరే నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంటుందా? పడే ఉన్నావా, పైకి లేచావా? శరీరానికైనా జాలి ఉంటుందా? ఏమీ లేదు. పరిస్థితులన్నీ సతమతం అయిపోతున్నప్పుడు చూసిన దేవుడు నీ పరిస్థితుల్లో విడుదల ఇవ్వబోతున్నాడు. మరొక మాట చూడండి త్వరగా, 107వ కీర్తన 20వ వచనం. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట,
మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. 107వ కీర్తన 7వ వచనం 20వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు, ఇక్కడ నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. ఆమేన్. నడిపించేటువంటి వాడు, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను, నడిపించటానికి నేను దిగి వచ్చాను. నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఇదే నడిచి వచ్చానుగా మందిరం దాకా ఇక్కడికంటే ఇది కాదండి, జీవితాన్ని నడిపించబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు ముందుకు నడిపించబోతున్నాడు. ఇక మీదట ఒకే మాట అన్నాడు మోషేతో ఎర్ర సముద్రం దగ్గర. ఏమన్నారు తెలుసా? ఇవాళ చూసినటువంటి ఐగుప్తులను ఇక నువ్వు చూడవో. ఆమేన్. నీ కష్ట దినములు సమాప్తమయ్యే రోజు రాబోతుంది. నీ కన్నీళ్లు ఆయన తుడిస్తే చాలండి, మరలా రావిక. పక్కింటి వాళ్ళు తుడిసినా ఎవరు తుడిసినా నీ కన్నీళ్లు నీ బాధలు అట్టాగా ఉంటాయి. ఆయన నడిపించాలి. స్తోత్రం. ఎక్కడికి నడిపించాడట? చక్కని త్రోవ, నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో నడిపించాడు. చక్కని త్రోవ. ఎన్ని మజిలీలు వేసినా సరే ప్రతి మజిలీలో ఇబ్బంది. రెఫీదీంకి వచ్చారు, మారాకు వస్తేనే తాగటానికి నీళ్ళు లేవు. రెఫీదీంకి వచ్చారు, యుద్ధం బిగినయింది. ఆ తర్వాత సీను అరణ్యంలోకి వచ్చారు, ఉన్న నీళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత యోతాముకు వచ్చారు, ఏ చెట్లు కనపడ్డాయి. ఇలా సుమారు 7-8 మజిలీల్లో వాళ్ళ పడ్డ బాధ అంతా ఇంత కాదు. ఎందుకనంటే నివాసపురము చేరటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నివాసపురం అంటే గమ్యం చేర్చబట్టానికి, నీ బాధలు తీరటానికి. ప్రైజ్ ది లార్డ్. మన బిడ్డల జీతాలు మన ఇంటికి రావాలి. మీ పక్కన మనం దీవించినట్ల నీవు ధన్యుడవు అని రాయబడింది వాక్యంలో, ఉందా లేదా? నీవు ధన్యురాలు అని ఉందా? హలో, పురుషుల బైబిల్ ఉందా చూడండి. అమ్మ మీ బైబిల్ ఆడ బైబిల్ ఒకటేనా? ఒకటేనా? ఇద్దరు రెండా? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నారు కదా. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ముళ్ళ కంపలో. ఒలీవ మొక్కల ముళ్ళ కంపల? ఒలీవ మొక్కలు, ఒలీవ చెట్టు అన్నిటికీ ఉపయోగం. ఒకటి కాదండి, దానిలో రెమ్మల కాడించి కాయల దగ్గర నుంచి అన్నీ కూడా అవి ప్రయోజనకరమైంది, కానీ నిష్ప్రయోజనమైంది ఏది దాంట్లో లేదు. చాలా కాస్ట్లీ అది, దాని ఆయిల్ కూడా కాస్ట్లీ. అలాగూ మన పిల్లలు ఉండాలనేది దేవుని కోరిక. అలాగూ దేవునికి అప్పగించండి, దేవుని దగ్గర ప్రతిష్ఠించండి, దేవునికి సమర్పణ చేయండి. మన పిల్లలు దేవుని చేతుల్లో ఉంటే నగరకై చెక్కబడిన మూల కంబాల వలె ఉంటారు. ఈ రోజున యువతరం చెడిపోతుంది. ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటండి. ఒక్కో రోజున మాటలు వింటా ఉంటే నా గుండె చెరువైపోతుంది. వినే వాక్యం ఏమైపోతుంది, చేసే ప్రార్థనలు ఏమైపోతున్నాయి. పిల్లలు ఏ ఫోన్లు, సెల్ ఫోన్లా, సొల్లు ఫోన్లా, దాంట్లో ఏదో ఒకటి ఉంటుందండి, నాకు తెలియదులే. కానీ మీరే చెప్పండి అమ్మా, ఏ గ్రామం? హలో, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళారా, బయటికి రారు, జాగ్రత్త. ఎక్కడో ఉంటాడు, ఎవడో తెలుసు. ఒకసారి ఒక ఊరు వెళితే ఆ పిల్ల ఆ ఇంట్లో ఉండకుండా అదరాబెదరు వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళాలంటుంది. నేను మీకోసం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంటమ్మాయి అంటే, మా ఫ్రెండ్కి క్యారేజీ ఇచ్చి రావాలంది. నాకు డౌట్ వచ్చి మెయిలా ఫీమేల్ అని అడిగాను. అవును అన్నా, చెప్పరు కదండి. ఆ అమ్మ ఆ పిల్ల వండమంటం ఏంటి, ఈ అమ్మ వండటం ఏంటి, బిర్యానీ క్యారేజీ పెట్టేసి ఇచ్చేసింది. ఈ పిల్ల రాత్రి 11:30 తర్వాత ఇంటికి వచ్చింది. కథ క్లైమాక్స్. నేను అడిగాను వాళ్ళని, ఆ పిల్లకు ఇచ్చింది అనుకో, మగపిల్ల అనుకోండి, పొన్నులు హాస్టల్లో ఉంటున్నాడు,
మగపిల్ల అన్న జట్టుగా ఉంటే అది వేరే విషయం. వాడేం మగపిల్లడు, ఈ పిల్ల ఏమో ఇంజనీరింగ్ అయిపోయింది. చిన్నపిల్ల ఇంజనీరింగ్ అయితే పెద్దదైంది, పెద్ద పిల్ల. ఈ పిల్ల తీసుకెళ్ళి క్యారేజ్ ఇవ్వటం ఏంటన్నా, ఏ వందలే వాడు అంతా అట్టాగా వందలే అన్నారు. సర్లే దూకితే నువ్వే దూకుతావు, నువ్వే తడుస్తావు కదా, నువ్వు దూక్కుండా ఉండాలని నేను చెప్తున్నాను అంతే అన్నా. జీవితం అధ్వానం అయిపోయింది. ఇంకొకళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం పలానా చోట ఉంది, వీళ్ళు కొంచెం ప్రార్థనా పరులు బాగుంటారు, ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి పర్వాలేదు అన్నాను నేను. వాళ్ళకి 2 ఎకరాలే ఉందన్నారు, వీళ్ళకి 50 ఎకరాలు ఉన్నట్టు. వాళ్ళకి 2 ఎకరాలే ఉంది. ఆఫ్టర్ ఆల్ 2 ఎకరాల వాళ్ళకి ఏమేమంటావు, 2 ఎకరాలు ఉందా ఏదే కాదు, వాడికి 10 ఎకరాలు ఉందని చూడలే వాళ్ళ. ఏ వేరు నీకు బాధ లేదు బిడ్డ, సాఫ్ట్వేరేనా అన్నా, అదే 50,000 జీతం తెచ్చుకున్నవాడు తల్లిదండ్రుల కోసం ఎంత పంపిస్తాడో నాకు చెప్పండి. అసలుకి వాడు అక్కడ గూడు కట్టుకుని కాపురం పెట్టాడు అనుకోండు, అమ్మా నాన్నకి ఎప్పుడన్నా సంవత్సరం ఒక చీర ముఖం పడేస్తాడా? పడేస్తే చెప్పండి నాకు. పడేయడు. ఎందుకని? లగ్జరీ అండి. శనివారం ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది, ఆదివారం ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? ఏండు మరి ఏంటనుకుంటున్నారు? క్లబ్లో పబ్లో ఆదివారం వస్తే దేవుణ్ణి, శనివారం వస్తే మాత్రం అబ్బాయి దొరకడు. ఇక చాలా అదే పరిస్థితుందండి. నీ పిల్లలు నీ ముందుంటే నీ ఇంట్లో సద్దన్నం తిని, అందుకని అందరిని ఇంట్లో పెట్టుకోమంటలేదు లేనే, కానీ ఈ పరిస్థితి ఇది. సంబంధం వచ్చింది చేయండి అన్నా నేను. ఆ అబ్బాయి ఆడతో కూడా మాట్లాడి వెళ్ళి, ఆ పిల్లకి ఇవ్వండి మీ అబ్బాయిని, అతనికి 15,000 జీతం. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయికి 15,000 జీతం. తక్కువ. ఆ 15,000 జీతం వాడికి నేను ఎందుకు ఇస్తానన్నారు. నేను దారి చూపించాను, మీ ఇష్టం అన్నాను అంతే. అవలేదు. ఏం కావు ఇప్పుడు చెప్పండి, అది ఏం కావమ్మా గట్టిగా. ఈ ఫోన్లో అది బార్ ఫోన్లు కదండి, ఇట్టండి దాన్ని ఏమంటారు, టచ్ ఇటు కొట్టంగానే అది ఓపెన్ అయ్యేసరికి ఆఫీసర్ అని పెట్టుకున్నాడు అతను. దేనికి ఆఫీసర్ ఎవడో తెలుసు, ఆఫీసర్ అని పెట్టుకున్నాడు. నెలకి 2 lakhs ఇన్కమ్ అని పెట్టాడు. దాంట్లో కాస్త ఎరగా పొరగా ఉన్నాడు. ఆ ఫోటో చూడంగానే ఈ పిల్ల ఏం చేసిందంటే ఐ లైక్ యూ అని పెట్టేసింది ఏసు రక్తం వచ్చి. ఇక అంతేనండి. రేత్రి పగలో పిల్ల పడుకుంది అనుకుంటారు, దుప్పట్లో ఫోన్ పెట్టుకుని ఆడుతున్నారు పిల్లలు. జాగ్రత్త. దుప్పట్లో ఫోన్ పెట్టుకుని కప్పేసుకుని చెమట పడితే తర్వాత సంగతి. దాంట్లోని పెట్టేసి చేస్తే ఐ లైక్ యూ ఇటారంగానే ఆడూరుకుంటాడు. ఏంటి ఐ లైక్ అన్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం చేశాడండి అంటే, ఎంత తెలివిగా ప్రవర్తించాడో తెలుసా. అతను చేసే ఉద్యోగం చెప్పలా, అతను ఆదాయం చెప్పలా. మీరంతా వచ్చి మీ ఖర్చు పెట్టి ఇక్కడ పెళ్లి చేయండి అన్నాడు. మీ ఖర్చుతో వచ్చి మా ఊళ్ళో పెళ్లి చేయండి అన్నాడు. ఈ మైదానాలకు ఉండాలిగా అసలుకి. ఈ మైదానాలు కూడా దేంట్లో పడ్డారు? అదే గేమ్ ఏది అది గట్టి చెప్పండి. ఇక అది అడబెట్టండి. ఫేస్బుక్ ఒకటి నేను చూసిన ఇప్పటికి నా కళ్ళతో చూసిన 10 ఫ్యామిలీలు. ఈ చేసిన పెళ్ళిళ్ళు కాదండి. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు నాకు పెళ్లి చేయండి అన్నాడు. ఇంతవరకు నా సర్వీసులు ఎవరు వచ్చి పిల్లలు అడగలేదు నన్ను, నువ్వు అడుగుతున్నావు బాబు. మరి ఎక్కడ అమ్మాయి అన్నా, అమ్మాయిని ఎక్కడ చూసుకున్నాను అమ్మాయిని అన్నాను. సరే మీకు అమ్మా నాన్నారు కదా, అమ్మాయి ఇక్కడ ఉన్నారా అన్న. ఉన్నారు అన్నాడు. వాళ్ళని తీసుకురా అన్నాను. అయితే మీరు చేయరా అన్నాడు. మీరు చేయకపోతే నేను చర్చికి రానన్నాడు. పోతారు పోరా ఇప్పుడే పో, ఏసు రక్తమే చేయి. ఏంటనుకున్నారు? ఆడపిల్లలు జాగ్రత్త. పరాయి పురుషుల బండి మీద పొరపాటున ఎక్కబాకండి. ఫోన్లు పిచ్చిగా వాడారంటే నిన్ను కాపాడేవాడు ఎవడుండడు. దేవుడు ఏమాత్రం చక్కని త్రోవ నడిపించడు. ఇక అర్థమైందా? దేవుని ప్రజలు దారిలో ఉన్నప్పుడు నా ప్రజలు అన్నాడు. దారి తప్పిన తర్వాత మోషే నువ్వు నడిపించిన నీ ప్రజలు చెడిపోయారు అన్నాడు. దారిలో ఉంటే నువ్వు దేవుని ప్రజలు, దేవుని బిడ్డ. చక్కని త్రోవను దేవుని నడిపిస్తాడు.
పిల్లల విషయంలో పేరెంట్స్ కట్టించుకోండి. అబ్బాయిగా ఫోన్ ఉండాల్సిందేనండి. ఉన్నాయి పర్లేదు, ఆడు చదువుకున్నాడండి. ఏమండి వాడు ఏం చేస్తున్నాడో చూడండి. అదేదో అవన్నీ తీసి పారేయండి, దాంట్లో అవన్నీ అది రీతి అన్నాగా మొత్తం తీసేయండి. ఫోన్ వచ్చిందా, గట్టిగా వెళ్ళిందా, అలా చూస్తే నీ బిడ్డలు నీ కంచంలో 4 మెతుకులేస్తారు. లేదంటే ఆ కోళ్ళు అందంట, తెచ్చుకున్న కోళ్ళు, అతను తెచ్చుకున్న కోళ్ళ అమ్మాయి అందంట, ఇదిగో ఆమె అమ్మ వచ్చింది, ఎవరో ముసలిది వచ్చిందా అన్నాడంటే. ఇంత చదివించి తెల్లవారుజాము లేచి నీ క్యారేజీ గడితే ఏమైంది ఆఖరికి? ముసలోళ్ళు ఎవరైనా ముసలిది వచ్చిందా అన్నాడంట. ఈ మాట విన్నటువంటి ఈమె, అమ్మ అని ఒళ్ళో పడుకునేవాడు పెళ్ళయ్యేదాకా నన్ను తీసుకెళ్ళి దళ్ళో పెడతావంటరా, ఇక నీకు నాకు అంతే అనుకుని ఆ అమ్మ కొడుకింటికి వెళ్ళటం మానేసింది. మన పిల్లలు మనం చక్కని దారిలో నడిపిస్తే దేవుడు చక్కని త్రోవలో చేరవలసిన చోట తీసుకెళ్తాడు. యవనస్తులైన బిడ్డలారు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మీ అమ్మా నాన్న మాటలు వినండి, వ్యతిరేకించబాకండి. ఓ రోజున ఒక ఇంటికి వెళితే వాళ్ళ అమ్మ మీద తిడుతుందండి కూతురు, నా నోటికి రావులే మాటలు కానీ అలా తిడుతుంది. పాపం ఆ పిచ్చి తల్లి ఏం మాట్లాడలేక అలాగే కళ్ళు అప్పగించి నిలువుగుడ్లు పడిపోయి కూతురు గట్టాగా చూస్తుంది. నన్ను చూడలా, ఇద్దరు యుద్ధంలో ఉన్నారు కదా, వాళ్ళిద్దరు యుద్ధంలో ఉన్నారు ఫుల్గా. నేను ఎప్పుడైతే అటువంటిప్పుడు వెళ్ళకూడదు, మన ఇలువ పోగొట్టుకోవడం తప్పితే ఎందుకు లేనికి మెదలకుండా తిరిగేసరికి వాళ్ళ ఆయన వచ్చాడు ఇంటికి. అయ్యగారు ఎప్పుడు వచ్చారు అన్నాడు. ఊరు బాబు, నేనేదో మెదలకుండా వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు గట్టిగా అరిసావు. అప్పుడు లోన ఏమైందో తెలుసా, తుఫాను వెలిసిపోయినట్టుగా దేవా స్తోత్రం ఉంటుంది పిల్ల. అప్పుడు దాకా ఆత్రం అని అమ్మను జుట్టు పట్టుకుని కొట్టాక సిద్ధమైంది. మీరు కూడా కొడతారమ్మా? అమ్మను జుట్టు, జరిగిన విషయమే, అమ్మను జుట్టు పట్టుకుని, ఎందుకు అమ్మాయి నువ్వు వంటలు తోమకుండా వెళ్ళేవేంటి అందంట. నీకు నేను సర్వెంట్నా అంది పిల్ల. మరి అమ్మ సర్వెంట్ కదా, చదివేస్తేనంట అన్నీ పోతాయి, మతిపోవటం కదా, అన్నీ పోయినాయి వాళ్ళు అంతే. ఇక జాగ్రత్త, దేవుడు నిన్ను చక్కని త్రోవలో నడిపించగోరుతున్నాడు. ఇంకొక మాట ఆఖరిగా 20వ వచనం కూడా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆమేన్. వాక్కును పంపి బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చక్కని త్రోవలో నడిపించాడు, గుంటలో నుండి విడిపించాడు. ఆయన విడిపించాడు. 19వ వచనంలో ఉంది వారిని విడిపించెను. 20వ వచనంలో ఉంది విడిపించెను. విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. ఆఖరి మాట 40వ కీర్తన మొదటి 2 వచనాలు ఆఖరి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నేను కనిపెట్టాను, చెవియొగ్గి ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆమేన్. ఏ గుంట? నాశనకరమైన గుంటలో నుండి, గుంట, జిగటగల దొంగ ఊబిలో నుండి, గుంట నుండి, దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి నడిపించాడు. ఏ త్రోవ నడిపించాడు? నివాసపురము చేరునట్లు చక్కని త్రోవ. దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే ఇది చక్కని త్రోవ. ఈ త్రోవలో నడిస్తే చేరవలసిన గమ్యానికి మనం చేరతాం. 10 మంది మాటలు అనవసరం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. దేవుని వాక్యం మనకు దిక్సూచి, దీన్ని అనుసరిద్దాం, దేవుని మాటల ప్రకారం నడుద్దాం. అట్టి కృపతో దేవుడు నడిపించును గాక. ఈ